ఎప్పుడు చూసినా ఉపాధ్యాయ సంఘాల నుంచి రేషనలైజేషన్ వద్దు అంటారు. ఎందుకు? వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా మీరు? ఇప్పుడు ఎవరి గురించి ఆలోచన చేయాలి మనము? పిల్లల గురించా? పిల్లల గురించే. బట్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంది అంటే మీరు చేసినప్పుడు వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు? నేను ఈ క్వశ్చన్ వాళ్ళని కూడా అడిగాను. ఎందుకు వద్దంటారు అంటే చిన్న స్కూల్సే సక్సెస్, పెద్ద స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువైతే కాన్సన్ట్రేషన్ ఉండదు విద్యార్థుల మీద అని అంటారు. ప్రైవేట్ స్కూల్లో 35 మందికి సెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు కదా అంటారు. కరెక్ట్. మరి గత వారం రోజుల నుంచి కమిషన్ రికమెండ్ చేసిన పెద్ద స్కూల్స్ పెడితే అలాంటి ఒక ఆ పిచ్చి సిచ్యువేషన్ పోద్ది కదా. దాని గురించి ఒక్కరు మాట్లాడేందుకు టీచర్లు యూనియన్స్ అది కూడా మాట్లాడాలి కదా. అరే ఇది బాగుంది, ఇది మనకి ఇంకా ఏకోపాధ్యాయ పాఠశాలలు పోతుంది, తర్వాత ఇప్పుడు మనకి ఒక్క టీచరు 2 టీచర్లు ఈ రేషనలైజేషన్ ప్రాబ్లం పోతుంది, సో ఇది బాగుంది అని ఒక్కరు రేషనలైజేషన్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఉండొద్దు అని అంటారు. స్కూల్ యాక్సెస్ ఒక్క పిల్లడు ఉన్నా వాళ్ళ కోసం పాఠశాల పెట్టాలి అని అంటారు. ఒకళ్ళు ఉన్నా 10 మంది ఏమంటున్నారు అంటే 5 టీచర్లు పెట్టాలంటున్నారు. వాళ్ళు 5 మంది ఉన్నా గానీ ఒక స్కూల్లో 5 తరగతులు ఉంటవి, 5 మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అంటే 5 మందికి 5 తరగతులు 5 టీచర్లు పెట్టాలి కదా అంటారు. అది 5 టీచర్లు పెడుతుంది. ఒక క్లాస్ రూమ్ లో అసలు క్లాస్ రూమ్స్ లేవు అక్కడ, మళ్ళీ 1-2 క్లాస్ రూమ్స్ ఉంటవి. అది వర్కౌట్ కాదబ్బా. ఒక క్లాస్ రూమ్స్ ఉన్నాయి అనుకుందాము. సో అంటే 5 టీచర్లు పెట్టారు. పెడితే ఒక క్లాస్ లో 1 కూర్చుంటారు, ఒక క్లాస్ లో 2 కూర్చుంటారు, ఒక క్లాస్ లో 3 కూర్చుంటారు, ఇంకో క్లాస్ లో 1 కూర్చుంటారు. అవి క్లాసులు కరెక్టేనా? అట్లా ఉంటాయి క్లాసులు. నేనైతే రేషనలైజేషన్ నేను వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తా. పెద్ద స్కూల్స్ ఏదైతే ఉందో పెద్ద స్కూల్స్ లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాధ్యం. ఎందుకంటే ప్రభుత్వాలకు ఇంట్రెస్ట్ లేదు ఈ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బదులు ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు చదువుకుంటారు, మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అన్నదే ఏ ప్రభుత్వం అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఆలోచన. ఎందుకు టీచర్లు ఈ శాలరీస్ ఇవన్నీ ఎందుకు ఇవ్వాలని కటింగ్ అక్రాస్ పొలిటికల్ పార్టీస్ ప్రభుత్వాల ఆలోచన అంతే కదా. వాళ్ళు తల్లిదండ్రులే ప్రైవేట్ లో జాయిన్ చేస్తున్నప్పుడు మనకెందుకు అని అనుకుంటారు కదా. పట్టించుకోవచ్చు. సో అయితే పెద్ద స్కూల్ సంబంధించి ఇప్పుడు నా 1-2 క్వశ్చన్. ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయాలంటారు. ట్రాన్స్పోర్ట్ కు దానికి 1500-1600 కట్టాలి అని అంటున్నారు కదా. సో అది పాసిబులా? మేము ఒక స్కూల్ ని ఒక మోడల్ గా, పాలసీ లేదు కాబట్టి ఒక మోడల్ గా, అంటే ఈవెన్ వాళ్ళు తల్లిదండ్రులు కట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మంచి స్కూల్ కావాలి కాబట్టి. అసలు మనం మంచి స్కూల్ పెడితే, పెద్ద స్కూల్ పెడితే జాయిన్ అవుతారా జాయిన్ కారా అనే దానికి ఒక డెమాన్స్ట్రేట్ చేశాం మేము. సో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే మొత్తం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వచ్చు వాళ్ళకి, అది పెద్ద విషయం కాదు. గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వచ్చు అంటే ఎట్లా? బస్సులు మేము పెట్టినట్టు బస్సులు వాళ్ళు పెట్టవచ్చు, గవర్నమెంట్ కూడా పెట్టవచ్చు. మీరు ఎంత సార్ ఆరుట్ల స్కూల్ ఎంత తీసుకుంటున్నారు, ఎంత చార్జ్ చేస్తున్నారు? 400 నుంచి 1600 రూపాయలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు కమిటీ వేసుకున్నారు. వాళ్ళు చార్జ్ 400 నుంచి 1600 పర్ ఇయర్ పర్ మంత్ కట్టగలుగుతారా అండి? ఇప్పుడు కొద్దిమంది ఎస్ఎస్సి ఎగ్జామ్ ఆల్రెడీ అక్కడ 300 మంది వాళ్ళు బస్సు ఏర్పాటు చేసుకున్నారు, కట్టుకుంటున్నారు, వస్తున్నారు. టోటల్ స్ట్రెంత్ ఎంత సార్ ఆరుట్ల స్కూల్లో? ఆరుట్లలో మనకి ఇది పెద్ద స్కూల్ స్టార్ట్ కాకముందు ఆ క్యాంపస్ లో ఒక 4 రకాల స్కూల్స్ ఉండేటివి. అన్ని కలిపి 600 మంది పిల్లలు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు మనము ఇది కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయగానే మనకి కొత్తగా 1000 మంది పిల్లలు జాయిన్ అయ్యారు అక్కడ. ఓకే, 1000 మంది అయితే దాదాపు ఇప్పుడు ఎంత 1600? ఇప్పుడు 1600 ఉన్నారు. ఎస్, ఆ 1000 మందిలో కూడా 72% మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చారు. ఓకే, ఇప్పుడు ఆ స్కూల్ అందులో 84 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాయిన్ చేశారు, టీచర్స్ తో సహా వాళ్ళ పిల్లల్ని. ఓకే, అదంటే ఇప్పుడు ఆకునూరు మురళి గారు డైరెక్ట్ గా పర్యవేక్షిస్తున్నారు, కానీ మిగతా స్కూల్స్ అదే విధంగా పర్యవేక్షణ అన్నది ఉంటుందా? చేయాలి. మరి నేను ఇట్లాగే అన్నారు మీరు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా 4 నెలలు పెట్టినప్పుడు ఈ తల్లిదండ్రుల కమిటీలో చేయించండి, అయిద్దా సస్తదా అని చెప్పేసి అందరూ, ఇంక్లూడింగ్ అక్కడ విద్యాశాఖ మినిస్టర్ కూడా ఒప్పుకోలేదు. కానీ మేము ఒక 25 స్కూల్స్ డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాం అయిద్దని. దాని తర్వాత వితిన్ 1 year లో 15,715 స్కూల్స్ మన నాడు నేడులో పూర్తి చేసి సేమ్ మురళి గారు చేసినటువంటి క్లోజ్ మానిటరింగ్ లాగానే మొత్తం రాష్ట్రం అంతా 15,715 స్కూల్స్ చేశాం. సో ఇక్కడ కూడా ఆర్ట్ స్కూల్ని ఎందుకు చేయమండి? మేము 33 మంది కలెక్టర్లు ఉన్నారు, 33 మంది జాయింట్ కలెక్టర్లు ఉన్నారు, 33 మంది డిఓలు ఉన్నారు, ఒక 1000 మంది 2000 మంది ఇంజనీర్లు ఉన్నారు. అందరం కలిసి టీం లాగా చేసేస్తాం, అయిపోద్ది. దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఓకే, సో అయితే ఈ ఒకటి పర్యవేక్షణ లోపం ఒకటి ఉంది. ఎందుకంటే పర్మనెంట్ ఎంవిఓస్ ఎక్కడా లేరు. ఆ ఉమ్మడి సర్వీస్ రూల్స్ మిగతా నిబంధనల వల్ల మెయిన్ పర్యవేక్షణ ప్రాబ్లం కూడా ఉంది. డిప్యూటీ ఈఓలు, డిఓలు, వీటిని ఎట్లా
రెక్టిఫై చేయాలి. ఎంఈఓలు ఉంటే వేరే విధంగా ఉంటుంది కదా, పర్మనెంట్ గా ఎంఈఓలు ఉంటే. అది రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి సర్వీస్ రూల్స్ సంబంధించి క్లియరెన్స్ వచ్చినా సరే ఎందుకు అది ఇంప్లిమెంట్ అసలు కాలేదు? ప్రస్తుతానికి పరిస్థితుల్లో ఎంఈఓస్ని పెడితే కూడా సొల్యూషన్ కాదండి. ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు కదా, మండలంలో 50 స్కూల్స్ ఉన్నది. ఈ 50 స్కూల్స్ డే టు డే ఎవరు మానిటర్ చేయాలని అర్థం కాదు. అట్లా కాదు, అది సాధ్యం కాదు. ఇప్పుడు ఒక కలెక్టర్ మానిటర్ చేయాలంటే ఆయనకు 1000 స్కూళ్ళు ఉన్నవి, ఎక్కడ మానిటర్ చేస్తాడు? అందుకని పెద్ద స్కూళ్ళు ఉంటే మండలానికి 3 స్కూళ్ళు ఉన్నాయి అనుకో, 4 స్కూళ్ళు ఉన్నాయి అనుకోండి, సో ఈజీ ఫర్ మానిటరింగ్. ఉదాహరణకి ఒక 20 మండల కలెక్టర్కి 20x3 60 స్కూళ్ళు అవుతాయి. 60 స్కూళ్ళ హెడ్ మాస్టర్స్ని వాట్సాప్లో పెట్టుకొని ఆయన చక్కగా మానిటర్ చేసుకోవచ్చు. చక్కగా మంత్లీ ఒక జూమ్ మీటింగ్ పెడితే అందరు సెట్ అయిపోతుంది, ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన దృష్టికి వచ్చేస్తాయి. సో మానిటరింగ్ కూడా పెద్ద స్కూల్ పెట్టడం వలన చాలా ఈజీ అయిపోతుంది. మేము ఇంకొక స్ట్రాంగ్ రికమెండేషన్ ఏం చేశామంటే, చక్కగా క్లియర్ కట్గా మనకి ఒక స్కూల్లో జరిగే ఆపరేషన్స్ అన్నిటిని కూడా, యాక్టివిటీస్ అన్నిటి కూడా మనము ఒక ఎండ్ టు ఎండ్ సాఫ్ట్వేర్ పెట్టుకొని సో మనం మానిటరింగ్ చేసుకోగలిగితే పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పేరెంట్స్ ఫీడ్బ్యాక్ కావచ్చు, సో టీచర్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇవన్నిటి కూడా మనం చేసుకోకపోతే ప్రతి స్కూల్కి ఒక ర్యాంకింగ్ ఇవ్వగలిగితే, ప్రతి మండలానికి ఒక ర్యాంకింగ్ ఇవ్వగలిగితే, ప్రతి జిల్లాకు ఒక ర్యాంకింగ్ ఇవ్వగలిగితే ఒక మంచి కాంపిటీషన్ ఏర్పడి అన్ని స్కూల్ కూడా డెవలప్మెంట్ అవుతాయి. సో దానికి సంబంధించినటువంటి ఒక మంచి తయారు చేసుకుంటే బాగా కూడా మేము సూచనల పట్ల మేము చేశాము. సో దట్ కుడ్ బి వన్ గుడ్ సొల్యూషన్ ఫర్ బెటర్ మానిటరింగ్. సార్ మీరు ఒక మాట ఇంకొకటి ఏంటంటే, ఈ హెచ్ఎం సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్